హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే హడావిడిగా బ్యాగ్‌తో ఇంట్లోకి వస్తున్న కూతుర్ని చూసి, "మధు ఏమైంది? పెట్టకుండా వచ్చావు. అల్లుడు గారెక్కడా? బయట ఉన్నాడా? అర్జున్ అర్జున్" అని పిలుస్తుంది మధు అమ్మ సంధ్య. "అమ్మ బావ రాలేదు. ఒక్కదాన్నే వచ్చా" అంటూ రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. "బావ రాలేదా?" అంటూ మధు వెనక వెళ్ళి బెడ్‌పై పడుకున్న మధుని చూసి, "ఏమైంది చెప్పవేంటి?" అని అడుగుతూ ఉండగా, "సంధ్య సంధ్య" అని బయట నుంచి, "మీ నాన్న వచ్చాడు" అంటూ బయటికి వెళ్ళి, "ఏంటండి ఎందుకు అరుస్తున్నారు?" అని అంటుంది సంధ్య. "మధు వచ్చిందా?" అంటారు రాజారాం. "హా ఇప్పుడే, మీకు తెలుసా?" అంటుంది సంధ్య. మధు దగ్గరికి వెళ్ళి, "మధు ఏం చేశావు నువ్వు? అర్జున్ ఫోన్ చేశాడు. జరిగింది చెప్పాడు" అంటారు రాజారాం. "నువ్వు అర్జున్ని వదిలి రావటం ఏంటి? అర్జున్ వదిలేశావా?" అని షాక్గా అంటుంది సంధ్య. "హా నాన్న, నాకు అర్జున్‌కి సెట్ అవ్వదు. బావ మారలేదు నాన్న. పెళ్లికి ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు. అందుకే బావను వద్దనుకొని వచ్చేశాం. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను. నన్ను ఊరికే విసిగించకూడదు బావ గురించి" అంటుంది మధు. "మధు అలా అంటావేంటి? నువ్వు వద్దనుకోటానికి వస్తువు కాదు. నీ భర్త, నీ అత్తగారిల్లు" అంటుంది సంధ్య. "ఏదైనా ఉంటే సర్దుకుపోవాలి కానీ ఇలా వస్తారా?" "అమ్మా ఇప్పుడే చెప్పా, బావ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడవద్దు అని" అంటుంది మధు. "మధు అది కాదమ్మా" అంటారు రాజారాం. "నాన్న నాకు తలనొప్పిగా ఉంది. మీరు బయటికి వెళ్తే పడుకుంటా" అంటుంది మధు. చేసేదేమీ లేక మధుని వదిలి బయటికి వెళ్తారు. మధు పడుకుంటుంది. రాజారాంకి ఫోన్ వస్తుంది. "అర్జున్" అని ఫోన్ తీయగానే, "మామ మధు వచ్చింది కదా, ఏమైనా చెప్పిందా?" అంటాడు అర్జున్. "హా కానీ ఏం చెప్పలేదు, పడుకుంది. లేచాక అడుగుతాను." "ఏం జరిగింది నువ్వు చెప్పు" అంటారు రాజారాం. "ఏమీ లేదు మామ, పొద్దున బాగానే ఉంది. మీ ఇంటికి వచ్చే ముందు నీకు నాకు సెట్ అవ్వదు. నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా" అని బ్యాగ్తో వచ్చేసింది. "సరే అర్జున్, నేను తెలుసుకుంటా. విషయం ఏంది అన్నది" అని పెట్టేస్తారు రాజారాం. అర్జున్ మాత్రం మధు ఫోన్కి చేస్తూ ఉంటాడు. రింగ్ అవుతుంది కానీ ఎత్తదు. అలా చేసి అలసిపోయి మధు నుంచి ఫోన్ వస్తే బాగుండు అని చూస్తూ ఉంటాడు. మధు నిద్ర నుండి లేచాక, "అమ్మ టీ కావాలి" అని రూమ్ నుంచి, "ఎప్పుడు మధు లేస్తుందా" అని ఎదురు చూస్తున్న వాళ్ళకి మధు పిలుపు వినపడగానే పరుగున మధు దగ్గరికి వెళ్తారు. "అమ్మ టీ ఏది" అంటుంది మధు. సంధ్య కిచెన్లోకి వెళ్తుంది. రాజారాం మధుతో మాట్లాడాలి అనుకుంటాడు. సంధ్య టీ తేవటంతో మధు టీ తాగి, "థ్యాంక్స్ అమ్మా, అప్పటి నుండి తలనొప్పి తగ్గలేదు. ఇప్పుడు రిలాక్స్గా ఉంది." అప్పుడే మధు ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉండటం చూసి, "మధు ఫోన్ వస్తుంది కదా" అంటారు రాజారాం. మధు ఫోన్ వైపు చూసి, "బావా" అని ఉంది, కట్ చేసింది. "మధు మాట్లాడవచ్చు కదా" అంటుంది సంధ్య. మధు వాళ్ళ అమ్మని కోపంగా చూస్తుంది. "ఎందుకు కోపం? ఏదైనా గొడవ అయితే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా ఇక్కడికి వస్తావా? నాకు ఫోన్ చేశాడు, బాధపడుతున్నారా" అంటారు రాజారాం. "నాన్న మీరు చెప్పినంత సులువు కాదు బావతో ఉండటం. బావ వేరే అమ్మాయితో కలిసి ఉన్నా కూడా నన్ను బావతో ఉండమంటారా" అంటుంది మధు. "ఇప్పుడు వద్దు అంటే ఎలా మధు? నీ ముందే చెప్పా, పెళ్లికి ముందు అర్జున్ బావ వద్దు అని అంటే విన్నావా" అంటుంది సంధ్య. "పెళ్లికి ముందు వేరే అమ్మాయిని ప్రేమించాడు అంటే వినలేదు. ఇప్పుడేమో ఇంకో అమ్మాయితో ఉన్నాడంటున్నావు. ఇలా ఏదో జరుగుతుంది అని నీ వద్దు అన్నాం. అలా అని వదిలేస్తావా? మార్చుకోవాలి కానీ" అంటారు రాజారాం. "మీరనుకునేలా లేదక్కడ. అయినా మీరు ఆ విషయం వదిలిపెట్టురి" అంటుంది మధు. "నేనక్కడివి మరవాలి అని వచ్చా, అంతేకాని మీరిలా గుర్తు చేస్తారని కాదు." సంధ్య రాజారాం, "సరే పద, టీవీ చూద్దు మరి" అని హాల్లోకి తీసుకువెళ్లారు. రోజుల పనులన్నీ సాగిపోతూ ఉన్నాయి. అలా 10 గంటలకి ఇంటి ముందు కారు ఆగింది. ఆ టైంకి రాజారాం ఇంట్లోనే ఉంటాడు. కారు నుంచి అర్జున్ ఇంకా అతని కుటుంబం, అర్జున్ అమ్మా నాన్న, స్వయంగా రాజారాంకి అక్క బావ ఇంట్లోకొచ్చారు. రాజారాం కూడా సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. మధు విషయం గుర్తు ఉన్నా ఏం జరిగిందో తెలుసుకోవాలి అని సంధ్య ఎప్పట్లా మర్యాదలు చేస్తుంది. అర్జున్కి మధు ఎక్కడ కనపడకపోవటంతో కూర్చున్న చోటు నుంచి ఇల్లు మొత్తం వెతికాడు. అది గమనించిన సంధ్య, "అర్జున్ మధు ఇంకా లేవలేదు. మామ మధుతో మాట్లాడాలి" అంటాడు అర్జున్. రాజారాం మౌనంగా మధు రూమ్కి వెళ్ళి పడుకున్న మధుని లేపి అర్జున్ వాళ్ళ దగ్గరకు తీసుకువస్తాడు.
మధు అందర్నీ చూసి నిద్రమవ్విపోతుంది. మధు, ఏమైందమ్మా? నిన్నటి వరకు అత్త అత్త అని నా చుట్టూ తిరిగి విషయమేంటి చెప్పకుండా ఇంట్లో నుంచి అలా అని వచ్చేస్తారా అంటారు అమ్మగారు. మధు మౌనంగా ఉంటుంది. అదే ప్రశ్న మధు మామగారు కూడా అడుగుతారు. మధు మౌనం సమాధానం కావటంతో అందరూ మౌనంగా ఉంటారు. అర్జున్ మాత్రం మధు నోరు విప్పి ఏం జరిగిందో చెబితే బాగుండు అని ఆలోచిస్తూ ఉండగా మధు అమ్మ మధుని గట్టిగా అడుగుతుంది. అయినా మధు నుంచి సమాధానం లేదు. రాజారాం మధు దగ్గరికి వెళ్ళి, మధు, ఇలా చేయటం తప్పు. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు, నేనంతా చూసుకుంటాం. నువ్వు ఇలా చేయటం వల్ల నలుగురు ఏమనుకుంటారు? అక్కడ మీ అత్త వాళ్ళ పరువు, ఇక్కడ మా పరువు పోతుంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు తీసుకున్నది చిన్న నిర్ణయం కాదు. ఒక్క నీ జీవితం కాదు, 2 ఇళ్ల మర్యాద. మధు చాలాసేపటి తర్వాత, నాన్న, నేను బావతో కలిసి ఉండను. అంతే. నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీకిక్కడ నేను ఉండటం ఇష్టం లేకపోతే నేను బయట ఉంటా. అంతేకాని బావతో మాత్రం కలిసి ఉండను. ఇదే నా నిర్ణయం అని లోపలికి వెళ్ళిపోతుంది. అర్జున్ మాట్లాడాలని మధు వెనక వెళ్ళినా రాజారాం ఆపేశాడు. మధు కోపంగా ఉంది. 2 రోజుల తర్వాత నేను మాట్లాడి పంపిస్తాం. ఇక చేసేదేముంది అని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. అర్జున్ వాళ్ళు వెళ్ళిపోయినా మధుతో అర్జున్ గురించి మాట్లాడాలని అనుకున్నా మధు మాట్లాడేదే కాదు. అలా 2 రోజులు అనుకున్నారు. 2 కాస్త వారమైంది. అర్జున్ తనకి వీలు కుదిరినప్పుడు మధుకి ఫోన్ చేస్తాడు కానీ మధు మాత్రం తీసేదే కాదు. అలా వారం గడిచాక అర్జున్ మధు దగ్గరకు వచ్చాడు. మధు హాల్లో కూర్చునటం వల్ల అర్జున్ వెళ్ళి మధు పక్కన కూర్చోగానే మధు అర్జున్ని చూసి పైకి లేచి నిలబడింది. మధుని చూసి, మధు, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి, మన ఇంటికి వెళ్దాం అంటాడు అర్జున్. మధు, నేను రాను అంటుంది. నేను నీకోసం రాలేదు. నువ్వక్కడ ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి వచ్చాను. నా అవసరం నీకు లేనప్పుడు ఆ ఇంట్లో మాత్రం ఎందుకులే అంటుంది మధు. అర్జున్ మాటలు చాలింకా. ప్రియ వస్తుంది తెలుసు కదా, నీకు ప్రియ ప్రెగ్నెంట్ అని అంటాడు అర్జున్. అయినా మీరు ఫ్రెండ్స్ కదా, ఎలాగో మాట్లాడుకుంటారు కదా. నాకు చెల్లి నీకు ఆడపడుచు కాకపోయినా ప్రియని ఒక ఫ్రెండ్ అనుకుని రావాలి. తనకు రేపు శ్రీమంతం. మన గురించి తెలియదు అని అనుకుంటున్నాం. మన వల్ల అంటే నీ నిర్ణయం వల్ల తనకి ఏ ప్రాబ్లం రాకూడదు. నేను చెప్పేది చెప్పినా ఇక నీ ఇష్టం. కిచెన్లో పనిచేస్తున్న సంధ్య హాల్లో మాటలు వినపడి అర్జున్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చి అన్ని వింటుంది. సంధ్యను చూసి, అత్తయ్య రెడీయా, వెళ్దామా అంటాడు అర్జున్. హా, విక్కీకి డిన్నర్ ప్రిపేర్ చేసా. ఇంకా మామ రాగానే వెళ్ళటం అంతే అంటుంది సంధ్య. అమ్మా, నీకు తెలుసా అంటుంది మధు. మా వదిన ఫోన్ చేసింది. నీకు కూడా చేస్తుందట కానీ నువ్వు తీయలేదట. నా మేనకోడలు కదా, వెళ్ళాలి. అర్జున్ చిన్నగా నవ్వుతూ ఉంటాడు. మధు అర్జున్ని చూసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రియ నుంచి ఫోన్. వదిన, ఇంకా రాలేదేంటి? నేను వచ్చేసా అంటుంది ప్రియా. ప్రియా, వెళ్తున్నాం, వస్తాం అని ఎక్కడ మాట్లాడలేక ఫోన్ పెట్టేస్తుంది మధు. ఇప్పుడు వెళ్ళకపోతే ప్రియ బాధపడుతుంది. ఇక అసలు విషయం తెలిస్తే వాళ్ళ అత్త వాళ్ళ ముందు ప్రియ పరువు పోతుంది. ఇక ప్రియ కడుపుతో ఉంది. ఈ టైంలో బాధ పెట్టడం ఎందుకు? మహా అంటే 2 రోజులు కదా, వెళ్దాంలే అనుకొని రెడై బయటకు వస్తుంది. అప్పటికే సంధ్య, రాజారాం, అర్జున్ మధు కోసం చూస్తున్నారు. మధు రాగానే అందరు బయటకు వెళ్తారు. అర్జున్ కారెక్కగానే మధు వెళ్ళి వెనక్కి కూర్చుంటుంది. రాజారాం ముందు కూర్చుంటాడు. అర్జున్ మనసులో ఇదేలాగో ఎక్స్పెక్ట్ చేసాలే అనుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. ఇంటికి వెళ్ళగానే మధు కార్ దిగ్గానే ప్రియ ఎదురుగా వచ్చింది. హాయ్ వదిన, నేను నీకు వెల్కమ్ చెబుతున్నా. నువ్వు నాకు చెబుతావనుకుంటే నేను నీకు చెబుతున్నా అంటుంది ప్రియ. మధు అన్ని మరచి ప్రియతో ముందులా మాట్లాడుతుంది. మధు రావటం చూసి అర్జున్ అమ్మ నాన్న ఇద్దరు సంతోషిస్తారు. అప్పటికే నైట్ కావటంతో అందరూ డిన్నర్ చేస్తారు. అందరూ తింటారు. మధు మాత్రం తినదు. ఎవరు చెప్పినా వినదు కానీ ప్రియ బలవంతంగా తినిపిస్తుంది. తిన్న తర్వాత ప్రియ మధు ఇద్దరు ప్రియ గదిలో మాట్లాడుతూ ఉంటారు. ఇలా 10 అవుతుంది అనగా ప్రియ భర్త ఆనంద్ వస్తాడు. ప్రియా, మీ మాటలు ఇంకా కాలేదా? పడుకోవా ఇంకా అంటాడు ఆనంద్. చాలా రోజుల తర్వాత కలిసాం కదా అందుకే. సరే అన్నయ్య, మీరు పడుకోండి అంటూ బయటకు వెళ్తుంది మధు.
ఎలా ఇప్పుడు నేను అర్జున్తో ఒకే గదిలో ఉండాలా అనుకుంటూ కిందికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉండగా సంధ్య, మధు, నేను మీ అత్త దగ్గర పడుకుంటున్నా, నువ్వు అనగానే అమ్మా నువ్వేం చెబుతావు అమ్మా నువ్వేం చెబుతావో నాకు తెలుసు, వెళ్ళు తప్పదు కదా వచ్చాక అంటూ అర్జున్ రూమ్కి వెళ్తుంది. వదిన, ఎలాగైనా మధు ఇక్కడ ఉండగానే అర్జున్ ఇంకా మధుని కలపాలి అంటుంది సంధ్య. అంతే సంధ్య అంటుంది రమ. అర్జున్ గదిలోకి వెళ్ళగానే అర్జున్ రూమ్లో ఎక్కడ కనిపించడు. హమ్మయ్యా లేడు అనుకుని ఫ్రీగా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చోగానే పక్కన ఉన్న తన లగేజ్ చూసి అందరూ ముందే అనుకున్నారు నన్ను ఇదే రూమ్లో ఉంచాలి అని. అప్పుడే వాష్రూమ్ నుంచి అర్జున్ బయటకు వస్తాడు. స్నానం చేసినట్టు ఉన్నాడు. టవల్తో ఉంటాడు. అది చూసి మధు పక్కకి తిరిగి తన ఫోన్ చూస్తూ ఉంది. డ్రెస్ వేసుకుని డోర్ వేసి వచ్చి బెడ్పై కూర్చోగానే ఏంటి ఇక్కడే పడుకుంటావా అంటుంది మధు. నా రూమ్ నా బెడ్ నా ఇష్టం, నీకు నేనంటే నచ్చటం లేదు, అప్పుడు ప్రాబ్లం నీది నాది కాదు అని ఫోన్ చూస్తూ ఉండగా చా అనవసరంగా వచ్చా అనుకుంటూ బెడ్కి మరోవైపు పడుకుంటుంది. అర్జున్ ఫోన్లో మధు ఫోటో చూస్తూ మధు నీ ప్రాబ్లం ఏంది, నన్నెందుకు వద్దనుకుంటున్నావు? మధు పైకి లేచి నేను నీ కోసం రాలేదు, ప్రియ కోసం వచ్చా, రేపు తను వెళ్ళగానే నేను వెళ్ళిపోతాం ఆ నిద్ర రాకున్నా లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది. అర్జున్ వద్దులే, ఎక్కువగా మాట్లాడిస్తే గొడవ అవుతుందనుకుంటా అని పడుకుంటాడు. తెల్లవారుజామున అర్జున్ లేచేసరికి మధు పక్కన ఉండదు. ఎక్కడికి వెళ్ళింది ఇంత పొద్దున్నే అనుకుంటూ ఉండగా వాష్రూమ్ నుంచి వస్తుంది. స్నానం చేసినట్టు ఉంది. జుట్టు తడిగా ఉన్నా అలానే బయటికి వెళ్ళిపోయింది. అంత పని ఏముంది అని అర్జున్ కూడా మధు వెనకే. ఇంటి ముందు ముగ్గు పెడుతున్నది. అప్పటికి అందరు లేచారు. పొలం దగ్గరికి వెళ్ళాలి అని అర్జున్ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు రంగులతో ముగ్గులు చాలా బాగున్నాయనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి రాగానే మధుని చూస్తాడు. కిచెన్లో ఉంది వంటలు చేస్తూ. ఎవరికేం కావాలో అన్ని చూసుకుంటుంది. మౌనంగా మాత్రమే. అర్జున్ రాగానే అడక్కముందే టీ ఇస్తుంది. ఆనంద్ ప్రియ రాగానే అందరికీ టిఫిన్ అన్ని చేస్తుంది. తర్వాత ప్రియను రెడీ చేస్తుంది. అర్జున్ ఫంక్షన్ కావలసినవి ఇంట్లో వాళ్ళు మిగతా అరేంజ్మెంట్ చూస్తున్నారు. అన్నీ అవ్వగానే మధు రూమ్కి వెళ్తుంది రెడీ అవ్వడానికి. అదే టైంలో అర్జున్ రెడీ అవుతున్నాడు. చీర కట్టుకోవాలి, బావ ఉంటే ఎలా, బయటికి వెళ్తే బాగుండు అని మనసులో అనుకుంటుంది. అర్జున్ రెడీ అక్కడే బెడ్పై కూర్చుంటాడు. మధు మాట్లాడాలి, ఇలా అయినా తనతో మాట్లాడాలి అని. మధు చాలాసేపు చూసి బావ కావాలని చేస్తున్నాడు. నీ ప్రియ దగ్గరికి వెళ్తా అనుకుని చీర తీసుకుని బయటకు నడుస్తూ ఉంటే పొగరు మాట్లాడితే ఏమి, అడగవచ్చు కదా, పక్కన పడుకున్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఇవాళ చీర కట్టుకోవడానికి ప్రాబ్లమట అని కోపంగా బయటకు వెళ్ళిపోతారు అర్జున్. హమ్మయ్యా అనుకుని రెడీ బయటకు వెళ్తుంది. అప్పటికే ప్రియ అత్తవారు రావటంతో అందరినీ విష్ చేస్తుంది. ఇక ప్రియకి దగ్గర ఉండి ఫంక్షన్ మొత్తం తన పక్కనే ఉంటూ తనకు కావలసినవి చూసుకుంటుంది. చుట్టాలతో ఇల్లు నిండిపోతుంది. ఫొటోస్ వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. అర్జున్ మధుని జంటగా అర్జున్ అమ్మ దిగమని చెబుతుంది. అందరూ ఉండటంతో మధు సైలెంట్గా ఫోటో దిగుతుంది. ఫ్యామిలీ ఫొటోస్ అని సెల్ఫీస్ అని అన్నిట్లో అర్జున్ మధుపై చెయ్యి వేసి మరీ దిగుతాడు. చూస్తూ ఉండటం తప్ప వద్దని చెప్పలేకపోతుంది. ఫంక్షన్ తర్వాత ప్రియ అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అప్పటికే చీకటి కావటంతో ఇంకా ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదా, రేపు వెళ్దామని సంధ్య అనడంతో మధు ఇంట్లో మిగిలిపోయిన పనిచేస్తుంది. ప్రియ వాళ్ళు వెళ్ళిపోయిన అత్త వాళ్ళ చుట్టాలు ఉండటంతో అలా ఉన్న వాళ్ళకి అన్నీ సర్ది వాళ్ళు పడుకున్నాక రూమ్లోకి వెళ్ళేసరికి 11 అవుతుంది. ఓపిక లేకపోవటంతో అలానే పడుకుంటుంది. రాగానే పడుకోవటంతో అర్జున్ కూడా ఏమనడు. అప్పటి వరకు ఈరోజు మధుతో మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నాడు. మధు ముఖంలో ఉన్న అలసట చూసి ఆగిపోతాడు. సరే రేపు మాట్లాడవచ్చు అనుకుంటాడు. అలసిపోయి ఉన్న మధు అర్జున్ పొలానికి వెళ్లే టైంకి లేవదు. అర్జున్ పొలానికి వెళ్ళి తిరిగి వస్తాడు తొందరగానే. అర్జున్ వచ్చే వరకు ఇంట్లో చుట్టాలు ఎవరు ఉండరు. ఇంకా మధు కూడా రెడీ ఉంది అక్కడి నుంచి వెళ్ళటానికి. కానీ అమ్మ వాళ్ళు వద్దని నచ్చెబుతున్నారు. అర్జున్ మధు దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి. మధు దిక్కులు చూస్తూ ఉంది. చెబితే వినవు కదా అని చేయి పట్టుకుని తీసుకెళ్లాడు.
మధు అర్జున్ చేయి విడిపించుకోవాలని చూసిన తన వల్ల కాదు. అలా రూమ్కి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. మధు మధుకి దగ్గరగా జరిగి ఇప్పుడు చెప్పు. మధు మౌనంతో అర్జున్ ఇంకా దగ్గరికి వెళ్తాడు. మధు అర్జున్ అంత దగ్గరగా ఉండటంతో తల కిందికి వేసి నాకు నువ్వు నచ్చటం లేదు. నేనిది ఇప్పుడు కాదు మన పెళ్ళప్పుడే చెప్పా. నువ్వు విన్నావా మధు? నీ వద్దు అంటే విన్నావా? ప్రేమాని పెళ్లి చేసుకుని ఈరోజు వెళ్ళిపోతా అంటే ఎలా? మధు నేను నీకు ఇష్టం లేదు కదా వదిలే మరి అని అంటుంది. ఏది నన్ను చూసి అడుగు. అది ఒకప్పుడు ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా? నీకు ప్రేమగా దగ్గరవ్వాలనుకుంటే నాకు దూరంగా వెళ్ళిపోతావు. నీ వల్లే బావా నువ్వు నన్ను ఇష్టపడ్డా అని చెప్పి నన్ను నమ్మించావు. మరోపక్క నువ్వు ప్రేమించిన అమ్మాయితో తిరిగి దాని కడుపు చేసి నాతో కూడా కాపురం చేయాలనుకున్నావా? నేనెప్పటికీ జరగనివ్వను. మధు ఏం మాట్లాడుతూ ఉన్నావే అంటాడు అర్జున్. నిజం బావా అది అబద్ధమని చెప్పు. నేను వచ్చి నీతో కలిసి ఉంటా. ఇప్పటికి వదిలే అంటూ అర్జున్ని వదిలించుకొని వెళ్ళిపోతుంది. మధు మాటలకి ఇంకా బిగుసుకుపోయి నించొని ఉన్నాడు అర్జున్. మధు బయటకు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో పదండి వెళ్దాం అని బయటకు నడుస్తూ ఉంటే మధు ఆగవే అలా అని వెళ్ళిపోతావా అంటారు అమ్మగారు. అత్త నేనెప్పుడు వస్తానో నీ కొడుక్కు చెప్పా. నాకేం కావాలో కూడా. నా గురించి కాదు ముందు వెళ్ళి నీ కొడుక్కి వచ్చిన జ్వరంకి మందు వెయ్యి. ఒళ్ళు కాలిపోతుంది అని అప్పటికే అరేంజ్ చేసిన కారులో వెళ్ళిపోతుంది అమ్మనాన్నలతో. మధు వెళ్ళాక రమ అర్జున్ దగ్గరికి వెళ్ళి ఒళ్ళు చూస్తే బాగా వేడిగా ఉంది. నాన్న జ్వరం వచ్చింది కదరా మందు వేసుకోం. అర్జున్ వాళ్ళమ్మ మాటలతో ఒళ్ళు చూసుకుంటే అవును నాకే తెలియదు నీకెలా తెలుసమ్మా? మధు చెప్పిందిరా వెళ్తూ. నీకు చెప్పిందంటగా మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని టాబ్లెట్ ఇస్తుంది వేసుకోమని. ఓ అలా చెప్పిందా అని టాబ్లెట్ వేసుకొని చూడమ్మా దానికి నా మీద ఎంత ప్రేమ కానీ నన్ను వదిలి ఉంటుంది అంటాడు అర్జున్. అది బంగారం దాని ప్రేమను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కదా నాకు తెలియదా? ఏదైనా సమస్య ఉంటే తొందరగా అదేంటో చూడు. నా కోడలు నా ఇంటికి రావాలి అంటూ బయటకు వెళ్ళిపోతుంది రమ. బెడ్పై పడుకొని మధు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ స్వాతి ప్రెగ్నెంటా? దానికి నేను కారణమా? కానీ నాకు తెలియదు. ఎలాగైనా స్వాతిని కలవాలి అనుకుని కళ్ళు మూసుకుంటాడు అర్జున్. మధు కూడా ఇంటికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి నన్ను డిస్టర్బ్ చేయవద్దు అని లాక్ చేసి బెడ్పై పడుకుంటుంది. అర్జున్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు బావా ఇలా చేశావు? నన్ను ఎలా మోసం చేశావు? స్వాతి అలా చెబుతూ ఉంటే నేనెంత బాధపడ్డానో తెలుసా? మీ ఇద్దరి మధ్య ఇంతలా సంబంధం ఉందని తెలిస్తే నీ జీవితంలోకి వచ్చేదాన్నే కాదు. స్వాతికి నువ్వంటే ఇష్టం లేదనుకున్నా. అందుకే నీతో పెళ్లికి రెడయ్యా. ఇన్ని రోజులు మన మధ్య భార్యాభర్తల బంధం లేకపోతే స్వాతిని మర్చిపోవడానికి టైం కావాలనుకున్నా. కానీ స్వాతిని పూర్తిగా నీ భార్యగా చేసుకోవాలనుకున్నావు. అంత లేదు. చిన్నప్పటి నుంచి నువ్వే ప్రాణంగా బతికా. కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నా అంటూ తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. నేను పుట్టగానే ఏం జరిగిందో తెలియదు కానీ నాకు మాత్రం బావని భర్త అంటూ నువ్వే నా కోడలని చెబుతూ వచ్చారు. చిన్నప్పటి మాటలే మనసులో పాతుకపోయి బావని ఇష్టపడ్డం మొదలుపెట్టా. అలా చిన్నప్పటి నుంచి బావని ఇష్టపడ్డా. చిన్నప్పుడు బాగానే ఆడుకునేవాడు. అలా 8th వరకు బాగానే ఉన్నాం. తర్వాత బావ మా ఇంటికి రావటం తగ్గించాడు. కానీ నేను మాత్రం ఎప్పట్లా అత్త దగ్గరికి వెళ్ళేదాన్ని. ఎప్పుడు వెళ్ళినా బావ వెనక తిరిగేదాన్ని. బావ మాత్రం మాటలు తగ్గించాడు. నాకన్నా బావ 3 ఏళ్ళు పెద్ద. అయినా ప్రియ నాతో రావటం వల్ల ఇద్దరం ఒకేలా తిరిగేవాళ్ళం. అలా బావ ఇంటర్ పూర్తయి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. నాది 10th అయిపోయింది. ఇంటర్లో జాయిన్ అయ్యా. బావది ఫస్ట్ ఇయర్ అయింది. అప్పటి వరకు ఏదో కొద్దిగా మాట్లాడేవాడు. కానీ అప్పటినుంచి మాటలు కూడా లేవు. అయినా నేను బావని ఇష్టపడ్డం మానలేదు. వయసు ప్రభావమేమో బావపై ప్రేమ పెరిగింది. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా అత్త ఇంటికి వెళ్ళేదాన్ని. ప్రియా నేను ఒకే కాలేజ్ కావటం వల్ల మా మధ్య బాండింగ్ ఎక్కువ అయింది. ఎప్పుడు వెళ్ళినా బావ పట్టించుకోకుండా ఉండేవాడు. అయినా నేను మాత్రము బావ వెనక బావ బావ అంటూ తిరిగేదాన్ని. అలా నా ఇంటర్ పూర్తయి బావలాగా
ఇంజనీరింగ్ చదవాలి, ఇక బావ కాలేజీలోనే అని ఫిక్స్ అయ్యి ఎంసెట్ కూడా రాసా. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళా హాలిడేస్కి. ఎప్పట్లా నేను బావని ప్రేమిస్తున్నా. బావ నాతో సరిగ్గా మాట్లాడకపోయినా. అలా ఒకరోజు ప్రియా నేను పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ బావ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే తెలిసినది. బావ స్వాతి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని అందరి మాటల్లో తెలిసింది. ఎలాగైనా అమ్మాయితో మాట్లాడాలి అని బావ చెబుతూ ఉన్నాడు. బావ నోటి వెంట వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలిసాక ఇక అక్కడ ఉండాలనిపించలేదు. నేను విన్న మాటలు ప్రియ వినలేదు. తర్వాత 2 రోజులకి నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోయా. ఎందుకు బావ గురించి ఆలోచించవద్దనుకున్నా, మరచిపోలేకపోయా. బావ వల్లే ఇంజనీరింగ్ వద్దనుకుని డిగ్రీలో జాయిన్ అయ్యా. నా వల్ల ప్రియ కూడా. ముందులా అత్త ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు. ఒకరోజు బావ బర్త్డే. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి విష్ చేసేదాన్ని. కానీ ఈసారి ఇంటికి వెళ్ళలేదు. కానీ విషెస్ చెప్పాలి అనిపించింది. అందుకే బావ కాలేజ్కి వెళ్ళాలి అని ప్రియని అడిగి తీసుకువెళ్ళాం. మేం వెళ్ళేసరికి మెయిన్ గేట్ దగ్గరే ఉన్న వాళ్ళ బావని చూసి షాక్ అయి అలానే చూస్తుంది. మధు వాళ్ళకి గేట్ దగ్గర అర్జున్ కొడుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు ఉన్నారు. మధు ప్రియ ఇద్దరు చాలా స్పీడ్గా అర్జున్ దగ్గరికి వెళ్ళి కింద పడి ఉన్న అర్జున్ని పైకి లేపుతారు. ఇంకా కొట్టే వ్యక్తి ఎవరా అన్నట్టు చూస్తాడు. ఎవరు మీరు, ఇక్కడి నుంచి వెళ్ళండి. అయినా మిమ్మల్ని ఎప్పుడు కాలేజీలో చూడలేదు. హే, బుద్ధి ఉందా? అతన్నెందుకు కొడుతున్నారు? ఇంకా అక్కడ ఉన్నవారిని చూసి మీరసలు మనుషులేనా అని కోపంగా అంటుంది మధు. ముందు ఉన్న అమ్మాయి, హే, అతని గురించి నీకెందుకు? ముందు అతను ఎలాంటివాడు తెలుసుకుని మాట్లాడు. అతను మంచివాడు కాదు. నువ్వు ఎవరా చెప్పడానికి? నేనిప్పుడే వెళ్ళి కాలేజీలో ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తాను అని అర్జున్ని ఇంకోవైపు పట్టుకుని లోపలికి వెళ్తూ ఉండగా అమ్మాయి వచ్చి, మీకీ గొడవతో అనవసరము. అతను నన్ను ఇబ్బంది పెట్టాడు. మాటలతో చెబితే వినలేదు. అందుకే ఈ గొడవ అంతా. మధు కోపంగా లోపలికి వెళ్తుంది. అప్పుడే అర్జున్ ఫ్రెండ్స్ బయట నుంచి వస్తూ ఉంటారు. అర్జున్ చూసి దగ్గరకు వచ్చి అర్జున్కి తగిలిన దెబ్బలు చూసి ఇంకా అక్కడ మధు ప్రియను చూసి, మీరేంటిక్కడ? అర్జున్కేమైంది అని ఒకరు. మీరంతా బావ ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు తోకలు తిరుగుతారు కదా, బావని మాత్రం ఈరోజు ఒక్కడనే చేశారు. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళు కొట్టారు అంటూ అక్కడ నిలబడ్డ వాళ్ళని చూపిస్తుంది. ప్రియా అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంది. ఇంకా ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడా? వాళ్ళని ఊరికి వదిలిపెట్టవద్దన్నయ్యా అనగానే అర్జున్ ఫ్రెండు నేను తీసుకువెళ్తాం. అర్జున్తో ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తుంది మధు. వీళ్ళని చూసి ప్రిన్సిపలు, అర్జున్కేమైంది? ఏంటా దెబ్బలు? మధు కోపంగా, సార్ మీ కాలేజీలో క్లాసెస్ చెబుతున్నారా? లేదు అంటే రౌడీలను రెడీ చేస్తున్నారా? మీ కాలేజీలో అంటూ వాళ్ళు వచ్చినప్పటి నుంచి జరిగింది చెబుతుంది. అర్జున్ ఫ్రెండు పేరు చెప్పటంతో వాళ్ళని పిలిపిస్తాడు. అందరూ వచ్చి నిలబడగానే ప్రిన్సిపల్, ఏంటి? ప్రిన్సిపల్, గొడవ ఏంటి? ఎవరు కొట్టారు? విజయ్, సా నేనే అర్జున్ని కొట్టాను. స్వాతిని ఏడిపిస్తూ ఉంటే. స్వాతి పేరు విని ఎవరా అన్నట్టు చూస్తుంది మధు. ప్రిన్సిపల్ స్వాతి అని పిలవటంతో ముందుకు వచ్చి నిలబడుతుంది. సార్, విజయ్ చెప్పింది నిజం అంటుంది స్వాతి. మధు గేట్ దగ్గర మాట్లాడిన అమ్మాయి తినే స్వాతి. బావ ప్రేమించిన అమ్మాయి, బావకి నన్ను దూరం చేసిన అమ్మాయి. ప్రిన్సిపల్, అయితే అర్జున్ వల్ల ఇబ్బంది అని నాకు చెప్పాలి. నేను చూసుకుంటా. అంతేకాని ఇలా కొడతారా? సార్, అర్జున్ నన్ను ఇప్పుడే కాస్త నేను జాయిన్ అయినప్పటి నుంచి నా వెంట పడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను నాకు అర్జున్పై ఎలాంటి ఒపీనియన్ లేదు అని. అయినా వినలేదు. ఈరోజు తన బర్త్డే అని నాకు ట్రీట్ ఇప్పిస్తాను అని నా చేయి పట్టుకున్నాడు. విజయ్కి అది చూసి కోపం వచ్చి కొట్టాడంతే సార్ అంటుంది స్వాతి. అర్జున్ ఫ్రెండ్ మెల్లిగా, ప్రియా, ఇది వాణ్ణి 1 ఇయర్ తిప్పించుకొని విజయ్ గారు దొరికాక అర్జున్కి నో చెప్పింది. వాడేమో దీన్ని వదలలేక దాని వెంట తిరుగుతున్నాడు. మేమెన్నిసార్లు చెప్పినా వినలేదు. మధు, సార్, ఆ మాత్రం దానికే కొట్టేస్తారా? తనకిబ్బంది అయితే మీకు చెప్పాలి. లేదా అంటే వాళ్ళ ఇంట్లో చెప్పాలి. ఇలా ఒక అబ్బాయి నా వెంట పడుతున్నాడు అని ఏం చేయాలి అని అడగాలి. అంతేకాని ఇలా నువ్వు ప్రేమించిన అబ్బాయితో కొట్టిస్తావా? మధు అంత గట్టిగా మాట్లాడేసరికి ప్రిన్సిపల్ గొడవ పెద్దదయ్యేలా ఉంది అని ఆలోచించి, స్వాతి, తప్పు నీది కూడా ఉంది.
నువ్వు అర్జున్కి సారీ చెప్పు అంటాడు ప్రిన్సిపల్. సార్ కానీ నేనెందుకు అంటుంది స్వాతి. కొట్టించే ముందు తెలియదా అంటుంది మధు. సార్ ఇంకో విషయం, స్వాతి అర్జున్ ఇద్దరు ఒక సంవత్సరం పాటు ప్రేమించుకున్నారు. విజయ్ తగిలాక అర్జున్ని వదిలి వాడి వెనక తిరుగుతుంది. అప్పుడు దీని వెనక అర్జున్ తిరగటంలో తప్పు ఏంటి? అయినా ప్రేమించుకునేది మధ్యలో విడిపోవడానికా? ముందు ప్రేమకి అంగీకారం తెలిపి తప్పు చేశావు. ఆ ప్రేమను ఎప్పటికీ ఉండేలా కాపాడుకోలేకపోయావా? ఇప్పుడు కొట్టించి తప్పు చేశావు. సార్ ఇప్పటికిప్పుడు వాళ్ళ పేరెంట్స్ రావాలి. అర్జున్ దెబ్బలకి సమాధానం చెప్పాలి. లేదు అంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మధు మాటలకి అందరూ షాక్ అవుతారు. చూడమ్మా, స్వాతి వల్ల తప్పు జరిగింది. కానీ నువ్వు పోలీస్ కంప్లైంట్ అంటే తన భవిష్యత్తు అంటాడు ప్రిన్సిపల్. ఏమీ కాదు అంటారంతే కదా అంటుంది మధు. సార్ మీరు ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు. నేను ఆ అమ్మాయి వల్ల ఇబ్బందులు పడే అబ్బాయిల గురించి ఆలోచిస్తున్నా. ముందు అర్జున్, ఇప్పుడు విజయ్, తర్వాత ఇంకో అబ్బాయిని ప్రేమించదు అని ఏంది? నేనేం తప్పుడు మనిషిని కాను. ఇంతకు నువ్వెవరు ఇంతలా మాట్లాడుతున్నావు అని పొగరుగా అంటుంది స్వాతి. నేను తన చెల్లిని, ఇంకా మధున కాబోయే వదిన. ఇప్పుడు చెప్పు అంటుంది ప్రియా. స్వాతి సైలెంట్ అవుతుంది. మధు అంత గట్టిగా కూర్చునేసరికి ప్రిన్సిపల్ స్వాతి పేరెంట్స్ ఇంకా విజయ్ పేరెంట్స్ని పిలిపిస్తాడు. అర్జున్కి డాక్టర్ని పిలిచి చూపిస్తాడు. స్వాతి పేరెంట్స్ విజయ్ పేరెంట్స్ వచ్చాక అసలు విషయం చెప్పి ఏం చేయాలి అని ప్రిన్సిపల్ వాళ్ళని అడుగుతాడు. స్వాతి పేరెంట్స్ స్వాతి అలా చేసింది తెలిసి చాలా కోపంగా, సార్ మా అమ్మాయి కాలేజ్కి రాదు, ఎగ్జామ్స్ మాత్రమే రాస్తుంది. ఇక మా అమ్మాయి వల్ల ఇబ్బంది ఉండదు. స్వాతి తరపున నేను సారీ చెబుతున్నా. విజయ్ పేరెంట్స్ కూడా సారీ చెప్పి నువ్వు ఇలాంటి అమ్మాయిని ప్రేమించావా అని తిట్టి వెళ్ళిపోతారు. మధు, ప్రియ, అర్జున్ ఫ్రెండ్స్ అర్జున్ తీసుకుని ఇంటికి వెళ్తారు. బైక్పై పడ్డాడు అని అబద్ధం చెప్పి అసలు నిజం దాచిపెడతారు. అర్జున్ ఫ్రెండు, మధు చాలా మంచి పని చేశావు. స్వాతి నుంచి అర్జున్ని కాపాడావు. అది సంవత్సరం వీణ్ణి తిప్పించుకుని దానికి కూడా ఇష్టమే అని చెప్పి తర్వాత విజయగాడు తగలగానే వీణ్ణి వదిలేసింది. ఈరోజు ఇలా చేసింది. ఇక రేపు రేపు ఏం చేస్తుందో. మధు మీరు అసలు బావ ఫ్రెండ్సా? స్వాతి గురించి నిజం తెలిస్తే అర్థమయ్యేలా చెప్పాలి కాని వదిలేస్తారా అని అంటుంది. అర్జున్ ఫ్రెండ్, మధు ప్రేమలో ఉన్నవాడికి మంచినీళ్లు ఇచ్చిన అమృతంలా ఉంటుంది. అలానే చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు మేమెన్నిసార్లు చెప్పామో మాకే తెలుసు. సరే అన్నయ్య, జాగ్రత్తగా చూసుకోండి. ఇక స్వాతి కాలేజ్కి రాదు కానీ అంటుంది ప్రియా. అలా బర్త్డే రోజు అలా జరగటం మధుకి ఎందుకు నచ్చలేదు. తర్వాత రోజు మధు, ప్రియ ఇంటి నుంచే కాలేజ్కి వెళ్తుంది. అర్జున్ని కూడా చూస్తూ ఉంటుంది. 2 రోజుల తర్వాత అర్జున్ కూడా కాలేజ్కి వెళ్తాడు. జరిగిన విషయం తెలుసుకుంటాడు. అర్జున్ ఫ్రెండ్స్ కూడా అర్జున్కి నచ్చెబుతారు. ఇంకో 3 నెలల్లో కాలేజ్ అయిపోతుంది, వదిలే తన గురించి అని. కానీ ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుసు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవటం ఎంత కష్టమో. అర్జున్ మామూలుగా ఉండటం చూసి మధు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మధు అర్జున్ని ప్రేమించడం ఎవ్వరికీ తెలియదనుకుంటుంది కానీ ప్రియకి తెలుసు అన్న విషయం తెలియదు. అందుకే స్వాతి అడగగానే వదిన అని చెప్పింది. అర్జున్ ఫ్రెండ్స్ కూడా అర్జున్ని మధు ఇష్టపడుతుందని తెలిసిపోతుంది మధు ప్రవర్తన వల్ల. అర్జున్ ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకోగానే మధు వాళ్ళ ఇంటి నుంచి కాలేజ్కి వెళ్తుంది. తర్వాత ఎప్పుడు చూసినా అర్జున్ని దూరంగా ఉండేలా చేసేది. ప్రియ మాటలు తెలిసింది. అర్జున్ స్వాతి గురించి బాధపడ్డం మానేశాడు అని. మధు కొంచెం హ్యాపీ అవుతుంది. అలా అర్జున్ చదువు పూర్తి అవుతుంది. మధు తనకి హాలిడేస్ రాగానే అర్జున్ చూడాలి అని అర్జున్ ఇంటికి వెళ్తుంది. అర్జున్ ఇంటి దగ్గర ఉండి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నాడు. జాబ్ చేయటం ఇష్టం లేక. అర్జున్కి తోడుగా ఎప్పుడు తన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మధు అర్జున్ని చూడాలి అని పొద్దున వచ్చినప్పటి నుంచి చూస్తుంది. కానీ సాయంత్రమైనా కనిపించడు. అలా రాత్రి అందరు తిని పడుకున్నాక ఎప్పుడు అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. అది కూడా బాగా తాగి. అర్జున్ చూడాలి అన్న ఆశతో పడుకున్న మధుకి నిరాశ ఎదురైంది. ఇంకా అర్జున్ అమ్మ, ఏంట్రా మళ్ళీ తాగి వచ్చావా, రోజు ఇదో పని నీకు అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అర్జున్ రూమ్కి వెళ్ళాక మధు అర్జున్ దగ్గరికి వెళ్ళి, బావా, ఓ మధుగారు వచ్చారా అంటాడు అర్జున్. బావా ఇలా అయ్యావేంటి అంటుంది మధు. తమరి వల్లే నా ప్రేమకి
నన్ను దూరం చేశావు కదా. ప్రేమలో విఫలమైన వాడి జీవితం ఇంతకంటే బాగుంటుందా? నేనా? నేనేం చేశా? అంటుంది మధు. హే, నువ్వేగా ఆ రోజు కాలేజ్‌కొచ్చి అంత గొడవ చేశావు. నీ వల్లే స్వాతి నాకు దూరమైంది. కేవలం నీ వల్లే అంటూ అలా అని బెడ్ మీద పడుకుంటాడు. నేనా? నేనేం చేశాం? రేపు నాకు సమాధానం చెప్పే తీరాలి అంటూ ప్రియ గదికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మధు కిందకి వచ్చేసరికి అర్జున్ పొద్దున్నే పొలానికి వెళ్ళి పాలు తీసుకుని వస్తాడు. అర్జున్ మధుని చూసి కూడా చూడకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు కోపంగా. మధు అర్జున్ చూస్తూ ఉంది. అర్జున్ వెళ్ళగానే అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి మధుని రూమ్లో చూసి, హే, నీకెంత ధైర్యం? నా రూమ్కి వచ్చి నా బెడ్పై కూర్చుంటావా? బావా, నేనేం చేశా నీ ప్రేమ విషయంలో అంటుంది మధు. నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. కానీ నేను తెలుసుకోవాలి. స్వాతి నా వల్ల దూరమైందా? మీ ప్రేమ నిజమైతే ఎవరు మిమ్మల్ని విడదీయరు. స్వాతి నీకు కరెక్ట్ కాదు బావా. నీపై ప్రేమ నిజం కాదు. షర్టు వేసుకున్న అర్జున్ కోపంగా మధు దగ్గరకు వచ్చి, నా ప్రేమ నిజం అబద్ధం అన్నది నీకెందుకు? అయినా నా విషయంలో వేలు పెట్టడానికి నువ్వెవరు? అది నా పర్సనల్. ఇంకా స్వాతిని ఇష్టపడుతున్నావా బావా? అదేమో నిన్ను దాని లవర్తో కొట్టిస్తే నువ్వేమో. చూడు, అది నా పర్సనల్. మళ్ళీ చెబుతున్నా, అది నా పర్సనల్. నా విషయం నీకెందుకు? అది నన్ను కొడుతుందో చంపుతుందో. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నీకు అనవసరం. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, అర్థమైందా? ఇప్పుడు అంటే అంటుంది మధు. నీకు తెలియదు కదా, మేమిద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాము అంటాడు అర్జున్. వాట్? అవునా? మరి నిన్న ఎందుకు తాగి వచ్చావు అంటుంది మధు. మళ్ళీ నీ వల్లే. నువ్విక్కడికి వచ్చావని తెలిసి మాకు గొడవ అయింది, అందుకే అంటాడు అర్జున్. స్వాతి గురించి ఆలోచన రాగానే కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని, బావా, నీకొకటి చెప్పాలి అంటుంది మధు. ఏంటి అంటాడు అర్జున్. సూటిగా అర్జున్ని చూస్తూ, బావా, నాకు నువ్వంటే ఇష్టం. పెళ్లి చేసుకుంటావా నన్ను అంటుంది మధు. ఏంటి, నీకు నాకు పెళ్ళా? కలలు మానేసి నిజంలోకి రా. నేను స్వాతి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. బావా, అది మంచిది కాదు. అది నిన్ను కొట్టించింది అంటుంది మధు. నోరు మూసుకొని పోవే. మేనత్త ఇంటికొచ్చావు. మేనకోడల్లాగా అలాగే పోవే. ఇంటి కోడలు కావాలని ఇక్కడే ఉండిపోతా అని అనుకోకు అని బయటకు వెళ్ళిపోతాడు. మధు అక్కడే ఉండి, ఏంటి, స్వాతి మళ్ళీ వచ్చిందా బావ దగ్గరకు? ప్రియ అయితే అసలు స్వాతి ఆలోచన లేదనుకుంటుంది. రోజు బాధపడడం లేదు, అందుకే అలా అనుకుంది. కాని స్వాతిని మళ్ళీ కలవటం, మాట్లాడడం వల్ల అంత లేదు పాపం. ప్రియ పిలుపుతో బయటికి వెళ్ళింది. ఆ రోజు మొత్తం సైలెంట్గా ఉంది. అర్జున్ స్వాతితో ఫోన్ మాట్లాడడం, అది కూడా హ్యాపీగా. ఇక నీ బావ మీద హోప్స్ పెట్టుకోకూడదు. నేను రేపు మా ఇంటికి వెళ్ళిపోతా అని వాళ్ళత్తకి చెప్పి మధు వెళ్తూ ఉండగా ప్రియ కూడా నేను వస్తా అని మధుతో వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత రోజే మధు అర్జున్ని మర్చిపోవాలి అని ట్రై చేస్తుంది. ప్రియ నిజం తెలియక ఇంట్లో మధుతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మధు డల్గా ఎందుకు ఉంది అని ఒక్కోసారి అనుకుంటూ మళ్ళీ తనే నార్మల్ అవుతుందని అనుకుంటుంది. మధ్యాహ్నం పడుకున్న మధు ప్రియ దగ్గరకు మధు అమ్మ వచ్చి, మధు లెగురా, బావొచ్చా లెవ్వు. పడుకున్న మధుకి నిద్రలో వినపడ్డా నిజం కదనుకుంది, నా గురించి ఎందుకు వస్తాడు అని. కానీ కళ్ళు తెరచక ముందు అమ్మ బయటకు వెళ్ళాక అర్జున్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపు మాట్లాడాలి అని తన కారులో బయటకు తీసుకెళ్తాడు. ప్రియ నేను కూడా వస్తా అని కారు వెనక కూర్చుంటుంది. మధు ముందు కూర్చో అని. మధు ఇష్టం లేకపోయినా ప్రియ మాట కాదనిలేక అర్జున్ కార్ డోర్ ఓపెన్ చేయగానే ముందు కూర్చుంటుంది. అలా అర్జున్ పక్కన కూర్చుంటే ఎంతో ఆనందంగా ఉంది. వైఫ్ పొజిషన్ వచ్చినట్టే ఉంది. అలా కొంచెం దూరం వెళ్ళి కార్ ఆపి, అర్జున్, మధు నీతో మాట్లాడాలి. మధు కార్ దిగి, అర్జున్, స్వాతితో నా పెళ్లి జరగాలి అంటే నువ్వు స్వాతికి సారీ చెప్పాలట. వాట్ అంటుంది మధు. హా, దీని గురించి గొడవ. నువ్వు ఒక్కసారి సారీ చెబితే మా పెళ్ళి అవుతుంది ప్లీజ్ అంటాడు అర్జున్. ఇంటికి వస్తే నా గురించి అనుకున్నా కానీ మళ్ళీ నీ గురించి అనుకోలే అంటుంది మధు. మా అమ్మ నీ ప్రేమ విషయం తెలియక అర్జున్ నీ కోసం వచ్చాడే అని ఎంతో సంబరపడింది, కాబోయే అల్లుడు వచ్చాడు అని.
మధు, నీ వల్లే స్వాతి నాకు దూరమైంది. ఇప్పుడు నీ సారీ వల్ల ఒకటే అవుతున్నాం. అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ కాకపోతే ఈరోజు నీకు పరిస్థితి వచ్చేది కాదు. మధు చాలాసేపు ఆలోచించి, నా వల్లే ప్రాబ్లం కదా, పద, సారీయే కదా చెబుతా అని కారులో ఎక్కి కూర్చుంటుంది. అర్జున్, హమ్మయ్యా, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదనుకుంటాడు. మధుతో స్వాతికి చెప్పించాలి అని అర్జున్ మధుని స్వాతి దగ్గరికి తీసుకెళ్తాడు. మధు వాళ్ళు కారు దిగేసరికి అప్పటికి అక్కడ స్వాతి ఉంటుంది. అర్జున్ చెప్పినట్టుగా స్వాతి దగ్గరికి వెళ్ళి, స్వాతి, కాదు కాదు, అక్క సారీ, నా వల్లే మీకు గొడవ అయిందట కదా, అందుకే అర్జున్ బావ కోసం సారీ. స్వాతి పొగరుగా ఒక నవ్వు నవ్వి, చూసావా, నీ చేత సారీ చెప్పించుకున్నాం. నేను నీకు చెప్పలే, మా బావకు కాబోయే భార్యకి ఒక చెల్లిగా చెప్పాను అని అర్జున్ చూస్తూ, బావ చెప్పాను. అర్జున్ దగ్గరికి వస్తూ, స్వాతి, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏమీ లేదు కదా మధు వల్ల. స్వాతి హా అంటుంది. అర్జున్, అయితే పద, బయటికి వెళ్దాం అందరం కలిసి అని అంటాడు. బావా, నన్ను ప్రియని ఇంటి దగ్గర దింపి మీరెక్కడికైనా వెళ్ళండి అంటుంది మధు. మధు, అందరం కలిసి వెళ్దామా అంటాడు అర్జున్. అన్నయ్య, నేను కూడా వెళ్ళాలి, నువ్వు డ్రాప్ చేస్తావా లేక మమ్మల్ని వెళ్ళమంటావా అంటుంది ప్రియా. స్వాతి, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, తర్వాత మనం ఎప్పుడైనా వెళ్దాము అంటాడు అర్జున్. పదండి, అందరు కారెక్కండి. అర్జున్ కూర్చోగానే స్వాతి అర్జున్ పక్కన ముందు కూర్చుంటుంది. మధు ప్రియ వెనక. అర్జున్ పక్కన స్వాతిని చూడగానే మధుకు చాలా బాధగా ఉంటుంది, కానీ బయట పన్నివ్వక మౌనంగా ఉంటుంది. స్వాతిని డ్రాప్ చేసి తర్వాత మధు ప్రియని వదిలి అర్జున్ వెళ్ళిపోతాడు. మధు, ఎందుకు అలా చేశావు, నువ్వు దానికి సారీ చెప్పడం ఏంటి అంటుంది ప్రియా. మరేం చేయను, నా వల్ల వాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే ఇంకేం చెయ్యా అంటుంది మధు. నాకు నువ్వు చేసింది నచ్చలేదు, నాకు అది మాత్రం వదినగా నచ్చలేదు, నువ్వే కావాలి. ఇక నీకు అన్నంటే ఇష్టం, అది నాకు తెలుసు. మనం అనుకుంటే సరిపోదు, ప్రేమ అంటే రెండు వైపులా ఉండాలి, అది మీ అన్న నుంచి లేదు, రాదు కూడా. ఇక ఆ విషయం వదిలే, నేను అన్నీ మరవాలి అనుకుంటున్నా. మధు మాటలతో ప్రియ కూడా మధు మూడ్ని మార్చాలని వేరే వాటి గురించి మాట్లాడుతుంది. అర్జున్ స్వాతి ప్రేమలో మునిగి తేలుతున్నారు. మధు బాధలో ప్రియ మధుకు తోడుగా. ఎక్కువగా అర్జున్ ఆలోచనలు రానివ్వలేదు. ఇంకా రోజు కాలేజ్కి వెళ్తుంది. చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. అర్జున్ ఇంటికి కూడా వెళ్ళటం లేదు. అర్జున్ కూడా మళ్ళీ మధుతో మాట్లాడిందే లేదు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ప్రియ కాలేజ్కి రాదు. ఎందుకు కనీసం చెప్పలేదు అని మధు ఇంటికి వెళ్ళగానే ప్రియకి ఫోన్ చేస్తుంది. ప్రియ చెప్పగానే మధు చాలాసేపు ఏడ్చి తర్వాత రోజు ఉదయమే ప్రియ ఇంటికి వాళ్ళ నాన్న తీసుకుని వెళ్తుంది. ప్రియ దగ్గరికి వెళ్ళగానే, మధు, నువ్వు ఆ రోజు సారీ చెప్పకుండా ఉంటే అన్నకి పరిస్థితి వచ్చేదే కాదు, అంతా నీ వల్లే అని ఏడుస్తూ ఉంటే మధు ఓదారుస్తుంది. పద, అన్న దగ్గరికి వెళ్దాం. మధు ప్రియ అర్జున్ దగ్గరికి వెళ్తారు. మధుకి అర్జున్ చూడాలంటే భయం బాధ వేస్తుంది. అర్జున్ రూమ్కి వెళ్ళి అర్జున్ చూశాక, ప్రియ అన్నట్టు నేను నిజంగా తప్పు చేశాననుకుంటా. ముఖం నిండా దెబ్బలు, చేతులకు కట్లు, కాళ్ళకు కూడా కట్లు. అర్జున్ చూసి ఏడుస్తూ కొద్దిసేపటికి నార్మల్ అయి, అప్పుడే వచ్చిన వాళ్ళ అత్త, చూడరా ఎలా అయింది మీ బావ పరిస్థితి అని ఏడుస్తూ ఉంటే అత్తని ఓదారుస్తూ మధు నాన్న కూడా అర్జున్ చూసి వెళ్ళి హాల్లో కూర్చుని వాళ్ళ బావతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏం జరిగింది, ఏమైంది అని. మధు ప్రియ ఇద్దరు అర్జున్ దగ్గర ఉంటారు. ప్రియ చెప్పటం వల్ల మధుకి నేను నిజంగానే తప్పు చేశానా, బావ చెప్పినట్లు తను ప్రేమించిన అమ్మాయికి సారీ చెప్పకుండా ఉంటే మళ్ళీ బావ తన దగ్గరకు వెళ్ళేవాడు కాదు. ఎలాగైనా బావని జాగ్రత్తగా చూసుకోవాలి. మధు నాన్నకి అసలు విషయం తెలిసిన మేనల్లుడు కదా, అక్కకి బావకి ఇంకా అర్జున్కి ధైర్యం చెబుతాడు. మధు అక్కడే ఉంటాను అనడం వల్ల సరే అని వెళ్ళిపోతాడు. మధు అసలు ఏం జరిగింది అంటే, నేను చెప్పిన సారీ వల్ల బావ స్వాతి ఇద్దరు మళ్ళీ ప్రేమలో ఉంటారు. రోజు కలుసుకోవటం, మాట్లాడుకోవటం చేసేవాళ్ళు. అలా ఒకరోజు మన ప్రేమ విషయం చెబుతాను అనడం వల్ల అర్జున్ స్వాతి ఇంటికి వెళ్తాడు. అప్పటికి అర్జున్ వల్ల జరిగిన గొడవ కారణంగా అర్జున్ని మళ్ళీ మా అమ్మాయి వెనక తిరుగుతున్నావు అంటూ కొట్టి బాగా గొడవ చేస్తారు.
ఇంకా పోలీస్ వాళ్ళకి చెబుతారు. అలా గొడవ కాస్త పెద్దదయ్యి బావ ఇంట్లో తెలిసి తప్పు అయిందని స్వాతి కుటుంబంని అడిగి బావని తీసుకుని ఇంటికి వస్తారు. ఎక్కువ వరకు అసలు విషయం బయటకు రానివ్వటం లేదు. ఇంత జరిగినా స్వాతి మాత్రం అర్జున్ మాత్రమే నా వెనక మళ్ళీ ప్రేమ అని పడుతున్నాడు అని అనడం వల్ల అందరూ స్వాతిని నమ్మి అర్జున్ తప్పు అని అనుకుంటారు. కానీ స్వాతి కూడా అర్జున్తో కలిసి తిరిగింది అని మధు ఇంకా ప్రియకి మాత్రమే తెలుసు. ప్రియ చెప్పిందంతా గుర్తు చేసుకుని, బావా, ప్రియ అన్నట్టు తప్పు నాది కూడా ఉంది. అందుకే నువ్వు మామూలు వ్యక్తి అయ్యే వరకు నేను ఇక్కడే ఉండి అత్తయ్యకి సాయం చేస్తాను. అప్పుడు ఎగ్జామ్స్ ముందు హాలిడేస్ కాబట్టి ప్రియా మధు ఇద్దరు అర్జున్కి సాయం చేస్తున్నారు. ఇంట్లో పనులు కూడా. అలా ఎగ్జామ్స్ కూడా మధు అక్కడి నుంచి వెళ్తుంది. ఎగ్జామ్స్ అవ్వగానే అర్జున్ కూడా కోలుకొని మామూలుగా తిరుగుతున్నాడు. మధు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని అడుగుతుంది. కానీ అప్పుడు ప్రియకి మంచి సంబంధం రావటం వల్ల పెళ్లి చూపులు అని ఆగిపోతుంది. అదే సంబంధం ఓకే అవ్వటం వల్ల మధు అక్కడే ఉండిపోతుంది పెళ్లి చేయాలి అని. ఎలాగో పని ఉంటుందని చెప్పి మధు అమ్మ నాన్న కూడా సరే అంటారు. ఎంగేజ్మెంట్కి కావలసినవి అన్ని చేస్తున్నారు. షాపింగ్కి వెళ్తున్నారు. అబ్బాయి వాళ్ళు ప్రియకి చీర పెట్టాలి కాబట్టి ప్రియని షాపింగ్కి రమ్మని పిలుస్తారు. అర్జున్ ప్రియని తీసుకెళ్లారు. తోడుగా మధు కూడా. అబ్బాయి సైడ్ నుంచి అబ్బాయి ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు వస్తారు. షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే ప్రియ దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి, అబ్బాయి హాయ్, ఐఎమ్ ఆనంద్ అని అంటాడు. ప్రియ అతన్ని చూసి కూడా ఎవరో అన్నట్టు వెళ్ళిపోతుంది. ఆనంద్, హలో, మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతారు. ఎవరు మీరు? మీకు నాతో ఏంటి అంటుంది ప్రియా. నన్ను పెళ్లి చేసుకుంటారా? చాలా అందంగా ఉన్నారు అంటాడు ఆనంద్. హలో, ఏమంటున్నారు? పెళ్ళి ఏంటి? నేను మీకు తెలుసా? ఇప్పుడే మా అన్నని పిలుస్తాను ఉండండి. అర్జున్ మధు ఇద్దరు కలిసి ప్రియ దగ్గరకు వచ్చి హాయ్ అంటారిద్దరు. చాలా సేపు అవుతుంది హా బావగారు. ఆనంద్ ప్రియతో మాట్లాడకదా టైం పెద్దగా తెలియలేదు. అంటే ఇతనే అబ్బాయా అంటుంది ప్రియా. ఆనంద్ అర్జున్ ఇద్దరు ముందుకు వెళ్తూ ఉండగా ప్రియా నిన్నటి వరకు అబ్బాయి నచ్చాడా అంటే చూడలేదు అని ఇప్పుడేమో అతనితోనే బాగా మాట్లాడుతున్నావు అంటుంది మధు. మధు నీకొకటి చెప్పాలి అని ఆనంద్తో మాట్లాడింది చెప్పింది ప్రియా. ఎంత పని చేశావు? అతనేమనుకున్నాడో, ఎలా ఇప్పుడు అత్తకి తెలిస్తే ఏమంటుందో అంటుంది మధు. సారీ చెప్పాలైతే అంటుంది ప్రియా. ప్రియ కాబోయే అత్తగారితో కలిసి చీర చూస్తుంది. అలా ఒక చీర తీసుకొని ఆనంద్కి సెలెక్ట్ చేయండి అని అంటుంది ఆనంద్ వాళ్ళమ్మ. అర్జున్ ఆనంద్ ఇద్దరు కలిసి అన్ని సెలెక్ట్ చేస్తున్నారు. చివరికి ప్రియ చెప్పింది తీసుకుని బయటికి వచ్చేస్తూ ఉంటే అన్నయ్య సారీ, ప్రియ కూడా చెప్పాలనుకుంది. తను మిమ్మల్ని చూడలేదు, అలా అని మీరంటే ఇష్టం లేదు అని కాదు, వాళ్ళ కుటుంబం మీద నమ్మకం అంతే అంటుంది మధు. ఆనందు పక్కనే ఉన్న ప్రియ దగ్గరికి వెళ్ళి నేనెవరో తెలియకముందు బాగానే మాట్లాడావు, నేనెవరో తెలిసాక మాట్లాడలేకపోయావు. సారీ మీతో అలా మాట్లాడినందుకు అంటుంది ప్రియా. ఆనంద్, ప్రియా నాతో ఫ్రీగా ఉండు, మనం ఇద్దరం కలిసి లైఫ్ మొత్తం ఉండాలి, ఇది ఒక మెమొరీ. నాకు తెలుసు నేను నీకు తెలియదు అని. పెళ్లి చూపుల్లో చూసా, నువ్వు ఒక్కసారి కూడా నన్ను చూడలేదు. నీతో మాట్లాడదామని మాట్లాడా. మీ వాళ్ళు రాకపోతే నేను నువ్వు చేసుకోబోయే వాణ్ణి అని చెప్పేవాణ్ణి. ఆనంద్ మాటలకి ప్రియ చిన్నగా నవ్వుతుంది. ఆనంద్ అమ్మ పిలవటంతో అందరు లంచ్కి వెళ్తారు. ఎంగేజ్మెంట్ రోజు అనుకున్నట్టుగా జరిపిస్తారు. ప్రియ ఆనంద్ పక్కనే ఉండటం వల్ల ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడుకుంటారు. మధు ప్రియ పక్కన ఉండి వాళ్ళ అత్త పక్కన మధు అమ్మ ఉండి అన్నీ చూసుకుంటారు. అలా ఫంక్షన్ పూర్తి అవుతుంది. తర్వాత రోజు నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు. ప్రియ ఆనంద్తో రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మధు పేరుకి అర్జున్ ఇంట్లో ఉన్న అర్జున్తో మాత్రం మాట్లాడడం లేదు. ఏదో అవసరమైతే తప్ప. అర్జున్ కూడా పెద్దగా ఎవరితో మాట్లాడేవాడే కాదు. ముందులా కలివిడిగా లేడు. అందరి సమక్షంలో ప్రియ ఆనందుల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్రియ అప్పగింతల్లో చాలా బాధపడుతుంది. మధుతో వదిన వెళ్ళొస్తా అని చెబుతుంది. ఆనంద్ కార్ స్టార్ట్ అయ్యాక
ప్రియా మధుని మధు అనకుండా వదిన అన్నావు. ఇంకా ప్రియ అత్తగారింటికి వెళ్లే ముందు రోజు మధుతో, ప్రియా, మధు నువ్వు అన్నని పెళ్లి చేసుకోవాలి. ఈ ఇంటి అమ్మాయిగా నేను అడుగుతున్న చివరి కోరిక. ఇది నా పెళ్లి బహుమతి నీ వైపు నుంచి నెరవేరుస్తావు కదా. నువ్వు సరియాను. ప్రియా ఏంటి ఇప్పుడు నీ గురించి ఆలోచించు. అయినా ఇది నన్ను అడిగే బదులు మీ అన్నని అడగవచ్చు కదా. నువ్వు సరే అంటే అంటుంది ప్రియా. సరే అని నా జీవితం నాశనమయ్యి రోజు ఏడుస్తున్నా. సరే అంతేనా అంటుంది మధు. అవును, పెళ్ళైతే 4 రోజులు ఏడుస్తావు. కానీ అన్న నిన్ను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ప్రేమించిన అన్న నీ జీవితంలో ఉంటాడు. కానీ జీవితం మొత్తం ఆనందం. ఇంకా మీ ఇద్దరికి పెళ్ళైతే అమ్మ వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. నీ వల్ల అన్న జీవితం కూడా మారిపోతుంది. మళ్ళీ ఏ అమ్మాయి వెనక తిరగడు. ప్రియా, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటుంది మధు. కానీ నీ నిర్ణయం నేను చెప్పిందే కావాలంతే అంటుంది ప్రియా. అలా ప్రియ అప్పగింతల్లో వదిన అంటుంది, అయితే మీ ఇద్దరు వదిన మర్దలన్నమాట. తర్వాత రోజు ఆనంద్ ప్రియలకి రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తారు. రిసెప్షన్ అయ్యాక అందరూ ప్రియని అక్కడే వదిలేసి వస్తారు. వచ్చాక ఇంట్లో పనుల వల్ల మధు అక్కడే ఉంటుంది. అలా వారం రోజుల్లో మధు ఇంటికి వెళ్తాను అని అడిగితే అర్జున్ అమ్మ, ప్రియ వెళ్ళి చాలా బాధలో ఉన్నాం, నువ్వుంటే కొంచెం బాధ తగ్గుతుంది ఉండు అని అడుగుతుంది. అలా 10 రోజులు ఉండగా ఆషాఢం అని ప్రియని తీసుకొస్తారు. ప్రియకి తోడుగా మధు ఉంటుంది. అలా నెల మొత్తం మధు ప్రియ కలిసి ఉంటారు. శ్రవణం రాగానే ప్రియ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. మధు కూడా వెళ్ళిపోతుంది. ఈసారి కూడా రమ వద్దు అంటుంది. కానీ మధు అమ్మ మాత్రం, వదిన, నాకు కూడా ఒక్కతే కూతురు, రేపు పెళ్ళయ్యాక అది ఉండదు, దాని పెళ్ళయ్యే వరకు మాత్రమే ఇక్కడే ఉంటుంది. నీకంతగా మధుని అక్కడే ఉంచుకోవాలనిపిస్తే మేనకోడల్ని నీ కోడలు చేసుకోం, అప్పుడు నేను వద్దు అనను అని నవ్వుతూ, అప్పటి వరకు మధుని సరే అని అనిపిస్తుంది. కానీ మధు వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడు దాన్ని కోడలుగా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.